పుణ్యాత్ములం మనం. సో ఈరోజు ముఖ్యంగా వారిని పరిచయం చేస్తాను. మన పెద్దలు ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసి మన దేవాలయ ప్రాంగణంలో అడుగుపెట్టినటువంటి వారు ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం గారు. వారిని వేదిక మీదకి సాధారణంగా మన దేవాలయ స్థానం తరఫున ఆహ్వానం పలుకుతారు. వారు 1942 రాజమండ్రిలో సిద్ధాంత తులసి అమ్మవారి పేరు, నాన్నగారి పేరు నాన్న. మా గ్రామంలో గోదావరి నది చిద్భవానంద స్వామి పిలవడం జరిగింది. అక్కడ ఒక చిన్న సూర్య నమస్కారాలు ఒకే టైప్లో వేస్తూ ఉంటారు. అంటే చిన్న వ్యక్తికి వారిని ప్రిన్సిపల్గా కొన్నాళ్ళ పాలు డిప్యూటేషన్గా అక్కడికి పూనాకు పంపించారు. అక్కడ షిప్లైన అంటే సైనికుల్ని ఆఫీసర్లను తయారు చేసేటువంటి అక్కడ అయిపోయారంటే మనం చదివేకి ఓపిక ఉండాలి. వారు రాసినటువంటి పుస్తకాలు అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. యూపీఎస్సీ మెంబర్గా ఈ మధ్యలోనే కన్యాకుమారికి విజిట్ చేసి వివేకానందని పైన కీర్తిని గడించారు. ఇక్కడ మన విజిటింగ్ ఫ్యాకల్టీగా వస్తుంటారు. యూట్యూబ్లో డాక్టర్ కె ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం అనుకో మనం చూసుకుంటే సెర్చ్ చేసుకుంటే వారి యొక్క ప్రసంగాలన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. అయితే చాలా పెద్ద దేవాలయం. మన యొక్క కమిటీకి మన పుస్తకం రాశారు సార్. ఇది పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ